విడువని కృప, విడువని కృప, విడువని కృప. ఈ సంవత్సరం అంతా విడువని కృప నిన్ను నడిపించబోతా ఉంది. నీ పరిచర్యలో ఆయన హస్తం చూడబోతున్నావు. నీ పిల్లల పెంపకంలో చూడబోతున్నావు. ప్రతి విషయంలో నీవు దేవుని కార్యాలు చూడబోతున్నావు. అది విడువని కృప. అందరూ చెప్పండి, ఏ కృప? నువ్వు వదులుకోవాలి కానీ ఆయన నిన్ను వదులుకోడు. నువ్వు మానుకోవాలి కానీ ఆయన మానుకోడు. ఆయన విడవక కృప చూపుతూనే ఉంటాడు. ఎంత అంటే తెలుసా, నీ జీవితంలో ఇంకా ఇంకా నువ్వు ఎంత దూరం పారిపోయినా ఆయన అంత దూరం ఇంకా కృప పరిగెత్తుకొస్తూనే ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? యాకోబుతో అన్నాడు, యాకోబు ఇక్కడ పడుకున్నావు, నేను నీతో మాట్లాడాను, నేను ఈ స్థలం ఇస్తానన్నాను, పిల్లల్ని దీవిస్తానన్నాను, ప్రయాణంలో తోడై ఉంటానని చెప్పావు, వెళ్ళిపోతున్నావుగా. అది నేను నెరవేర్చే వరకు నీ చెయ్యి విడవను. అది నెరవేర్చే వరకు నీ చెయ్యి. ఈరోజు ఆ చివరి మాట ఒక్క క్షణం ఈ మందిరంలో, ఈ ఆరాధనలో పాల్గొంది లైవ్లో ఉన్న సహోదరులారా, నా దేవుని విడువని కృప నిన్ను పట్టుకుంటుంది. నా దేవుని విడువని కృప నీ కుటుంబాన్ని పట్టుకుంది. ఆ విడువని కృప నిన్ను నడిపించబోతుంది. జారేవేమో, కృంగావేమో, పారిపోయామో, దూరం అయిపోయామో తెలియదు, కానీ ఈ కృప నిన్ను చేతితో పట్టుకుని విడువని కృప అంటే పొరపాటును కూడా, ఏ క్షణం కూడా ఆ కృప నిన్ను విడిచిపెట్టకుండా జాగ్రత్తగా నడిపించబోతుంది. అట్టి దీవెనల చేత నింపబడుదురు గాక.